హాయ్ అండి. ఈరోజు కోడిగుడ్లు, ఎండు చేప, టమాటా కర్రీ వండారు మా అమ్మగారు. ఎగురు చేశారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నాకంటే కూడా మా అమ్మగారు చాలా బాగా వంటలు అవి చేస్తూ ఉంటారండి. ఎగ్స్ ఎన్ని ఉంటాయో నేను లెక్కట్లేదు. అవన్నీ చక్కగా ఉడకబెట్టేశారు. అవన్నీ పక్కనెట్టారు. 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు కూడా మిక్సీ ఆడారండి. ఇప్పుడు మా అమ్మగారు ఈజీగా ఏం చేస్తారంటే ఒకటే కలుపుకుంటా ఫస్ట్ ఒక గిన్నెలోని ఇవన్నీ కోడిగుడ్లన్నీ వేసి ఉడకబెట్టిన తర్వాత ఇవన్నీ వేసి గిరగరలాడి తిప్పారు మా అమ్మగారు. అది తొందరగా తొక్క అనేది ఊడిపోయాయండి. మీరు కూడా అలా ప్రయత్నించండి. ఒకటి ఇవ్వండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో చూడండి. చాలా బేగా వస్తాయి. మనం ఒకటి జాయిగా తీసి గంట కూడా ఇవన్నీ ఇలా గిన్నెలో పడిసి ఇలా తిప్పుతూ ఉంటే కనుక తొందరగా తొక్క అనేది వచ్చేస్తుంటుంది. ఈ ట్రిప్ బాగుంటుందండి. మీకు వీలైతే మీరు కూడా ఇలాగా మీరు ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇలాగ తొక్కలన్నా తీసేయండి ఈజీగాని. ఈ ప్రాసెస్కి వద్దామండి. ఈ ఎగ్స్ అన్నీ ఉడకబెట్టారు కదండి మా అమ్మగారు. ఉడకబెట్టిన తర్వాత తొక్కలన్నీ తీసేశారు. తీసి జాగ్రత్తగా కూడా ఈ ఎగ్స్ అన్నీ కూడా నాట్లు పెట్టారండి చాకుతోటి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎగ్స్ ఎలా ఉన్నాయన్న విషయం తెలుస్తాయి. బాగా కూడా కుక్ అవుతాయండి. ఇగురు కట్ట కూడా అట్లా వెళ్తూ ఉంటాయి గుడ్లలో కూడా. ఫస్ట్ ప్యాన్ పెట్టారు, తర్వాత ఆయిల్ వేసారండి మా అమ్మగారు. నేను వండుతాను కానీ మనం వండింది ఒకలా ఉంటుంది. మన అమ్మలు అలా వండింది ఒక రకం టేస్ట్ వస్తాయి కదండి. అలా వండింది చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా చాలా ఇదిగా ఉంటుంది. మా అమ్మగారు ఎక్కువ మసాలా అవి ఎక్కువ ఏమి వేయకపోయినా సరే మంచి టేస్టీగా ఉంటుంది కర్రీ అనేది. ఇదే కాదు ఏ కర్రీ అయినా బాగుంటుందండి. ఫస్ట్లో ప్యాన్ పెట్టారు, కొంచెం ఆయిల్ వేసారు, కొంచెం పసుపు వేసారండి. పసుపు ఒకటే వేసారు, ఇంకేమీ వేయలేదు. వేయకుండా ఎగ్స్ అన్నీ కూడా 1 by 1 అన్నీ వేసారండి. మా పిల్లలు ఒక పక్కన ఇలా వేపుతూ ఉంటే తిని మా అబ్బాయి కాడ తినేసాడు. ఇంకా తింటుంటే మనం ఏం అనలేం కదా, తినడమే కదా కావాలా. అవన్నీ బాగా వేగిన తర్వాత పక్కకు తీసేసి నెక్స్ట్ ఎండు చేపలండి. ఇవి మంచి ఎండు చేపలండి, చాలా బాగున్నాయి. సాల్ట్ లేవండి ఎండు చేపలు. అవన్నీ కూడా ఫ్రై చేసి పక్కన పెట్టారు. ఒక ప్లేట్లో పెట్టారండి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసారు. వేసి బాగా ఫ్రై చేశారు. మనం ఏం కర్రీ వండుకున్నా సరే ఫ్రై చేయడంలోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ అంతా కూడా. మా అమ్మగారు ఎంతో బాగా కమ్మగా టేస్ట్గా వండుతారండి వంటలు అవిని. మనం చెప్పాను కదండి, మనం వండింది ఒక టేస్ట్ అయితే మన అమ్మాలు వండింది ఒక టేస్ట్ అండి. కర్రీ అయితే మరి సూపర్ ఉందండి. ఈరోజు ఏ వారం అంటే సండే అండి. ఈరోజు నాన్ వెజ్ తెద్దాము అనుకున్నారు కానీ తేడానికి అవ్వలేదు. ఈరోజు మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు, మా తమ్ముడు కూడా డ్యూటీకి వెళ్ళిపోయాడు. అందుకే ఎగ్స్ తోటి సరిపెట్టాము మేము. ఉల్లిపాయలు అవి వేగే కదండి. వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా వేపారు. కొంచెం కరివేపాకు కూడా వేసారు. ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆడారు కదండి, అది కూడా వేసేసి జాగ్రత్తగా కూడా ఫ్రై చేశారు. ఆయిల్లోని మొత్తం అంతా కూడా ఉల్లిపాయ ముక్కలు, పచ్చి ముక్కలు, ఈ కరివేపాకు, ఈ ఉల్లిపాయ టమాటా పేస్ట్ బాగా కుక్ అవుతుందండి. అదిగో చూడు ఆయిల్ కూడా బయటకు వచ్చే వరకు అలా చేశారు. నెక్స్ట్ అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి మా అమ్మగారు ఇంట్లో ఆడారండి. మా అమ్మగారు ఆడి నాకు ఇక్కడ తెస్తూ ఉంటారు. నేను పెద్దగా ఏమీ వాడతాను. గరం మసాలా పౌడర్ అవనాయండి. నాకు ఏదైనా పౌడర్ గట్రా కావాలి అంటే మా అమ్మగారు అన్నీ కూడా ఇంట్లో ఆడి నాకు తీసుకొస్తూ ఉంటారండి. కారం ఏంటి ప్రతిదీ కూడా అమ్మాలంటే అలాగే కదండి ఉంటుంది మనకి. అవన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత అవన్నీ 1 by 1 వేసారు. కొంచెం గరం మసాలా కూడా వేసారు. వేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా దంచారు. ఇది కూడా చిన్న మనకి రోల్ కొన్నాం కదండి, దాంట్లో వేసి బాగా మిక్సీ దంచి వేసారు. కొంచెం మా అమ్మని దంచమంటే అడ్డబెడ్డ దంచింది. నీతో ఉంటే తలపోటు వచ్చేస్తుందమ్మని చెప్పి మా అమ్మగారు పాపం అవన్నీ కూడా తయారు చేసి కర్రీ వండుతున్నారండి. అది బాగా చూసారా ఎంత బాగుంది చూసారా ఎగురన్నది. నెక్స్ట్ 1 by 1 కోడిగుడ్లు ఉన్నాయి కదండి, ఈ ఎగ్స్ అన్నీ కూడా వేసారు మా అమ్మగారు. వేసి కొంచెం అటు ఇటు తిప్పారు. ఎందుకంటే బాగా ఆయిల్లో అవి ఫ్రై అయిపోయాయి కదండి. ఫ్రై అయిన తర్వాత జాగ్రత్తగా కూడా కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసారు. ఎక్కువ వేయలేదు. ఎందుకంటే ఇది పులుసు కాదు కదా. పులుసు అయితే చిన్న చింతపండు పులుపు వేస్తే సరిపోతుంది. ఓన్లీ ఎగిరే కదండి, అందువల్ల కొంచెమే వాటర్ వేసారు. ఇందులోకి కాంపిటీషన్కి మనం ఎండ్రాయిలు, పచ్చిరాయలు కానీ, ఎండ్రాయిలు కానీ, నెత్తళ్ళు కానీ వేసుకోవచ్చు. కానీ మన ఇంట్లో ఏంటి అంటే ఎండు చేపలు ఉన్నాయి. నాకు ఎండు చేపలు, ఎండ్రాయిలు, నెత్తళ్ళు ఇవంటే ఇష్టం. అంటే పచ్చి చేపల కాట ఇష్టమే, కానీ వాటి కంటే కూడా మా ఫ్యామిలీ అంతటికి కూడా నాకు ఎండు చేపలకు సంబంధించినవి అయితే మాకు చాలా ఇష్టం. ఏమీ లేనప్పుడు ఎండు చేప ఎగురన్నా సరే వండుకొని తినొచ్చండి. నెత్తళ్ళు ఎగురని, ఎండు చేపలు ఎగురని అలాగ వండుకొని తింటూ ఉంటాం కదా. అందువల్ల నాకు చాలా బాగా కూడా ఇష్టము. ఏం కాయగూరలు లేనప్పుడు అలాంటివి ఉంటే చిన్నది నీసు వాసన ఉంటే చాలండి
మనం చక్కగా 2 రైలన్నా కూడా చారులో తాలింపు పెట్టుకొని కూడా తినొచ్చు. నాకు చాలా అయితే ఇష్టమండి. నెక్స్ట్ వచ్చేసి మొత్తం అయిపోయిందండి. కోడిగుడ్లు అవి కుక్ అయిపోయాయి. నెక్స్ట్ బాగా వీటికి అన్నిటికి కూడా పులుసు అంతా ఇగురంతా పట్టింది. 1 బై 1 మనం బాగా ఫ్రై చేసుకొని ఎండు చేపలన్నీ 1 బై 1 వేస్తారు మా అమ్మగారు. వేసేసి జాయిగా తిప్పారు. ఎందుకంటే ఎండు చేపలు బాగా ఫ్రై అయ్యి ఆ ఎండు చేపలు పాపం చాలా వేపారండి. పక్కన నేనే తినేసాను అవన్నీ కూడా. అవన్నీ ఫ్రై అయిన తర్వాత జాగ్రత్త కలిపారు. ఇంకంతా మూత పెట్టేసారి దగ్గరికి అయిందండి కర్రీ అన్నది. ఎంత టేస్ట్ వచ్చిందంటే సూపర్ అంటే సూపర్గా వచ్చిందండి. నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంకా కోడిగుడ్లు ఎండు చేపలు ఇవన్నీ వేసుకొని తినేసామండి. మా తమ్ముడు తీసుకొచ్చాడు రాత్రి అట్టలో సరిసగం పైగా కోడిగుడ్లు అయిపోయాయండి. మళ్ళీ పక్కన మా తమ్ముడు ఆమ్లెట్ కూడా వేసాడు. అది చూపిద్దాం అనుకున్నాము. చూపించే లోపల తినేసామండి. మీరు ఏమనుకున్నా నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అండి.